హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో అన్ని జిల్లాల వారికి అర్హత కల్పిస్తూ హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారండి. మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఎవరు ఈ యొక్క ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫ్రెండ్స్, మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఈ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ వాకిన్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. అందులో మీరు సెకండ్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేయండి. సో ఈ సెకండ్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ అని చెప్పేసి 9th జూన్నే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అటెండ్ ది వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ వార్డెన్స్. ది పోస్ట్స్ ఆర్ ప్యూర్లీ టెంపరరీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఈ పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అసిస్టెంట్ వార్డెన్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే టోటల్గా మనకి అసిస్టెంట్ వార్డెన్ పోస్టులు 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 20 వేకెన్సీస్లో మేల్ క్యాండిడేట్స్కి 10 వేకెన్సీ, ఫిమేల్ క్యాండిడేట్స్కి 10 వేకెన్సీ ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయినా కూడా 35,000 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది. సో ఇవి కాంట్రాక్ట్ అంటారు కానీ వారికి రిక్వైర్మెంట్ అనేది ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటుంది. సో రెగ్యులర్ జాబ్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకోరు కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోనే వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. సో వారు ఆ రిక్వైర్మెంట్కి సంబంధించి ఆ పీరియడ్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. కాబట్టి చాలా సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిస్ కింద జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు తప్పనిసరిగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్, MSW ఆర్ MA సోషియాలజీ అని చెప్పేసి ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అలాగే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉంటే అటెండ్ అవ్వచ్చు. లేదా బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అటెండ్ అవ్వచ్చు. లేదా BSc కమ్యూనిటీ సైన్స్లో కానీ లేదా హోమ్ సైన్స్లో కానీ మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ 4 క్వాలిఫికేషన్స్లో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి మనకి తెలంగాణలో 10 లొకేషన్స్ ఇచ్చారు. రంగారెడ్డిలోని రాజేంద్ర నగర్లో, అంటే ఈ ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించిన యూనివర్సిటీలో ఉంటుంది జాబ్ లొకేషన్. ఇంకా హైదరాబాద్లో, భద్రాద్రి కొత్తగూడెంలోని ఆశ్వరావుపేటలో, జగిత్యాలలో, నాగర్ కర్నూల్లోని పాలెం అనేటువంటి ప్లేస్లో, వరంగల్లో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనకి ప్లేస్ ఆఫ్ వర్క్ ఉంది. సంగారెడ్డి జిల్లాలో కండి అనేటువంటి ప్రాంతంలో ఉంది. నిజామాబాద్లో రుద్రూర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మనకి ప్లేస్ ఆఫ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో వర్కింగ్ అవర్స్ వచ్చేసి 7 AM నుంచి 10:30 AM వరకు, అలాగే 3:30 PM నుంచి 8 PM వరకు మీకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి ఎవ్రీడే. సో ఇక్కడ మీకు డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి 20th జూన్. ఈరోజు మనకి 14th జూన్, ఇంకా మీకు 6 days టైం ఉంది. సో 20th జూన్ మార్నింగ్ 10 AM
మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇక్కడ మీరు అటెండ్ అవ్వాల్సిన ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ PJTAU అంటే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ క్యాంపస్ ఏదైతే ఉందో ఆ క్యాంపస్కి వెళ్ళాలి. ఇది మనకి హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉందన్నమాట. ఈ అడ్రస్కి మీరు 20th జూన్ మార్నింగ్ 10 AM కల్లా అక్కడికి వెళ్ళినట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వలేదండి. మీకు సంబంధించిన రెజ్యూమే అండ్ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలి. అవేం తీసుకువెళ్ళాలనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ స్టే ఇన్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది కాలేజెస్ కన్సర్న్. Interested candidates may attend the interview as per the above mentioned schedule with all their original certificates in support of their qualification and Aadhaar card, bank passbook and PAN card with an attested Xerox copy of each of it and a recent passport size photograph along with the application అని చెప్పేసి ఇచ్చారు. అలాంగ్ విత్ ది అప్లికేషన్ అన్నారు కానీ మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే ఇవ్వలేదు. సో మీకు సంబంధించిన రెజ్యూమే అలాగే మీకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, మిగిలినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. సో ఒరిజినల్ కాపీస్ తీసుకువెళ్ళండి అండ్ అట్ ది సేమ్ టైం జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. సో ఇందులో మీకు పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి అండ్ పాన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా ఉండాలి. సారీ, ఇందాక పాన్ కార్డు అన్నాను. సో ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ కూడా ఉండాలి అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ షుడ్ నాట్ బి ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ది అప్లికేషన్ బట్ షుడ్ బి బ్రాడ్ ఫర్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి అసలు అప్లికేషన్ ఇవ్వలేదండి కాబట్టి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకువెళ్ళండి. ఓకే, అవి మీరు జస్ట్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఎటువంటి TA అనేది మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి వారికి ప్రొవైడ్ చేయడం జరగదని ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అయితే ఇవ్వలేదు కాబట్టి మీరు తీసుకువెళ్లాల్సింది రెజ్యూమే తీసుకువెళ్ళాలి. రెజ్యూమేతో పాటు మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డ్ అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ అదర్ సర్టిఫికేట్స్, బోత్ ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కాపీస్ రెండు కూడా మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారే ఖచ్చితంగా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. వేరే వాళ్ళు వెళ్ళినట్లయితే మీకు అవకాశం కూడా ఉండదు ఇంటర్వ్యూకి. కాబట్టి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ చూసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.